అయితే అంతకుముందు అమెరికాపై ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. ఖతార్లోని అమెరికా స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. కువైట్, ఇరాక్, బహ్రెయిన్లోని అమెరికా బేస్ పైన దాడి జరిపింది. ఆపరేషన్ బేషరత్ ఫతాహ్ పేరిట మిజైళ్లతో మెరుపు దాడికి పాల్పడింది ఇరాన్. బాంబుల వర్షం కురిపించింది. కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యం అమెరికాపై ఇరాన్ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పని చెప్పింది. ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక వైమానిక స్థావరాలపైన దాడి చేసినట్లు వార్తలొచ్చాయి. దోహా నగర సమీపంలోని అల్ ఉదెయిడ్ అమెరికా ఎయిర్ బేస్ పై 6 స్వల్ప శ్రేణి మధ్యస్థాయి బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ దాడులకు ఇరాన్ ఆపరేషన్ బేషరత్ ఫతాహ్ అని పేరు పెట్టింది. ఇరాక్లోని ఐన్ అల్ అసద్ బేస్ పై రాకెట్లను ప్రయోగించింది ఇరాన్. అయితే ఇరాన్ క్షిపణుల దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా ప్రకటించింది. తమ స్థావరాలపై దాడుల నేపథ్యంలో శ్వేత సౌధంలోని సిచ్యువేషన్ రూమ్ కి వెళ్లి తాజా పరిస్థితిపై రక్షణ మంత్రి హెగ్సేత్, జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్, ఉన్నతాధికారులతో అధ్యక్షుడు ట్రంప్ సమీక్ష జరిపారు. కాగా అల్ ఉదెయిద్ ఎయిర్ బేస్ నుంచి జూన్ 19వ తేదీలోపే కీలక యుద్ధ ఇంధన విమానాలను అమెరికా సురక్షితంగా వేరే చోటుకు తరలించినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఉదెయిద్ బేస్ లో ఏకంగా 10,000 మంది అమెరికా సైనికులు ఉంటారు. గత 25 ఏళ్లుగా దీనిని అమెరికా వాడుతోంది. ఈ బేస్ పై దాడులు చేయబోతున్నట్లు ఖతార్ ప్రభుత్వానికి ఇరాన్ కొన్ని నిమిషాల ముందే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పేలుళ్ల శబ్దాలు దోహా సిటీ దాకా వినిపించాయి. దీంతో ఎవరూ బయటకు రావద్దని సంస్థలు, విద్యాలయాలు, ఆఫీసులకు ప్రభుత్వం వెంటనే సందేశాలు పంపింది. బయటకు రావద్దని ఖతార్లోని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి భారత్, అమెరికా, బ్రిటన్ ఎంబసీలు. మరోవైపు పలు దేశాల్లోని స్థావరాలపై ఇరాన్ క్షిపణులు దూసుకొస్తుండటంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ గగన తలాలను మూసేశాయి. తమపైన యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కువైట్, ఖతార్, బహ్రెయిన్ ప్రకటించాయి. ఖతార్ గగనతలాన్ని మూసేయడంతో దోహా సిటీకి వెళ్లాల్సిన 2 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు మార్గమధ్యంలో వెనుదిరిగాయి. కొచ్చి నుంచి మస్కట్కు, అక్కడి నుంచి కన్నూర్కు తిరిగి వచ్చినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఖతార్లో తమ విమానమేదీ లేదని పేర్కొంది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై చెలరేగిపోయింది. అగ్రరాజ్యం అమెరికా భీకర బాంబు దాడులు చేసి అండగా ఉన్నారని అభయహస్తం ఇవ్వడంతో ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకుపడింది. కారాగారం, మిలిటరీ విమానాశ్రయాలు, స్వచ్ఛంద సంస్థ, రెవల్యూషనరీ గార్డ్ కోర్ ప్రధాన కార్యాలయం, అణు కేంద్రం, ప్రభుత్వ ఆఫీస్ ఇలా ఇరాన్లోని భిన్న రంగాల భవనాలపై క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పేలుళ్ల మోత మోగించింది. కీలక ఫోర్డో పర్వత గర్భ యురేనియం శుద్ధి కర్మాగారంపై తన వంతుగా క్షిపణి దాడులు చేసి మరింత వినాశనానికి పాల్పడింది. వేల కేజీల బాంబులను అమెరికా పడేసి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ ఇదే న్యూక్లియర్ సెంటర్పై దాడులకు దిగింది. టెహ్రాన్లోని మిలిటరీ కేంద్రాలపై ఏకంగా 50 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ సైతం ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరిట హైఫా, టెల్ అవీవ్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులను ఉధృతం చేసింది. ఇక ఇరాన్ను ఏలుతున్న సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ రాజకీయ వర్గాన్ని గద్దెదింపాలని ట్రంప్ భావిస్తున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమైంది. సోమవారం ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఒక పోస్టు పెట్టారు. ఇరాన్ను ప్రస్తుత ప్రభుత్వం గొప్ప దేశంగా అవతరింపజేయడంలో ఘోరంగా విఫలమైందని, ఇలాంటి విఫల ప్రభుత్వం అధికారంలో కొనసాగడం ఎంతవరకు సబబు అనిపించుకుంటుంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి హెగ్సేత్ మాట్లాడిన కొన్ని గంటలకే ట్రంప్ ఇలా తన మనసులో మాట బయటపెట్టడం గమనార్హం.